ఎట్లా సినిమా ఎట్లా బాగుంది. పూనకాల లోడింగ్ చాలా ఫస్ట్ కంటే బాగా బీజిఎం బాగుంది, సీన్స్ కూడా బాగుంది, పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, ఆ పంజులు యాక్టింగ్ బాగుంది, బాగుందా, హిట్ పడినట్టేనా? కన్ఫర్మ్. ఓకే చూడొచ్చా సినిమా చూడొచ్చా? చూడొచ్చా సినిమా చూడొచ్చా? సూపర్. సినిమా ఎట్లా బ్రో? బాగుంది. చూడొచ్చా? చూడొచ్చు. ఎట్లా సినిమా ఎట్లా చెప్పు. ఎట్లా సినిమా ఎట్లా చూడొచ్చా? సినిమా చూడొచ్చు. సూపర్ బ్రో, సూపర్ బ్రో. ఎట్లా చెప్పండి ఎట్లా సినిమా ఎట్లా? సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. సూపర్ గా సెకండ్ హాఫ్ చెప్పండి. ఎట్లా సినిమా? థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటది అన్న. బాగుందా? అంటే మ్యూజిక్ కానీ మ్యూజిక్ యాజ్ యూజువల్ ఫస్ట్ పార్ట్ లో ఉన్నట్టే బాగుంది, బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ పీక్ ఉంటది అన్న. అంటే సినిమాలు కొత్తగా అంటే నేషనల్ అవార్డింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. పర్ఫార్మెన్స్ పార్ట్ 1 డబల్ ఉంది. అంటే పార్ట్ 1 లో మన క్లైమాక్స్ లో ఒకచోట పర్ఫార్మెన్స్ ఉంటది కదా, ఇందులో ఫస్ట్ నుంచి ఉందన్న. చాలా బాగుంది. కామెడీ కామెడీ కొంచెం పెట్టినారు, మొత్తం వర్కౌట్ అయింది. కానీ సెకండ్ హాఫ్ వెళ్ళే కొద్ది యాక్షన్ పీక్స్ లో ఉంటది అన్న. క్లైమాక్స్ చాలా రోజుల తర్వాత ఒక బిగ్ స్క్రీన్ మీద మంచి యాక్షన్ సినిమా చూసినట్టు అనిపించింది. బాగుంది. అంటే హీరోయిన్ ఎవరైనా పాత్ర ఏమైనా కనెక్టింగ్ ఉందా సినిమాకి తగ్గట్టు? లేదన్న, స్పాయిలర్స్ అయిపోతే చెప్తే మాత్రం అందరికి మంచి రోల్స్ పట్టాయి. ఎస్పెషల్లీ రుక్మిణికి మాత్రం చాలా మంచి రోల్ పట్టదన్న. రిషబ్ శెట్టి మనకు తెలిసిన ఆల్రెడీ పార్ట్ 1 లో చూసినాం, బట్ పార్ట్ 2 లో రుక్మిణి వసంత్ కి చాలా మంచి రోల్ పట్టదన్న. అది థియేటర్ లోనే చూడాలి, బయట చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. థియేటర్ లోనే చూడాలి. ఓకే థ్యాంక్ యూ. చెప్పండి ఎట్లా సినిమా? సూపర్ గా ఉంది. చూడొచ్చా సినిమా చూడొచ్చా? చూడొచ్చు. ఫస్ట్ కంటే ఇది బాగుంది. ఏసీస్ బాగా కనెక్ట్ అయ్యారా? బాగా ఏసీస్ బాగా కనెక్టింగ్ ఉన్నాయి. అంతా ఫుల్ ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు బాగా చూపించండి. అంటే కాంతారా 1 చూసుకున్నట్టయితే 2 బాగుంది. 20 మినిట్స్ సీన్స్ అనేది హైలైట్ అనమాట. హైలైట్ ఈ సినిమాలో ఏది అట్లా హైప్ గూస్ బంప్ తెప్పించే సీన్స్ ఉన్నాయా? బాగుంటాయి. ఓవరాల్ సినిమా అయితే సూపర్. ఓకే అన్న చెప్పు సినిమా ఎట్లా బ్రో? మూవీ అయితే చాలా బాగుంది బ్రో. మన వాళ్ళందరూ బాయ్కాట్ అంటున్నారు కానీ ఈ మూవీని అయితే అలా చూడొద్దు బ్రో. ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చి చాలా బాగా ఎంటర్టైన్ అవ్వచ్చు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేస్తే ఈ పార్ట్ చాలా బాగుంది. అందులో లీడ్స్ ఉన్నాయి, ఇందులో కనెక్ట్ అయ్యే లీడ్స్. కానీ ఈ మూవీ మాత్రం పర్టికులర్ గా సెకండ్ పార్ట్ అన్నట్టు పోకుండా ఫస్ట్ మూవీ అన్నట్టు చూసే వాళ్ళకి మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మన వాళ్ళు బాయ్కాట్ అంటున్నారు, అలాంటి మూవీలు ఉన్నాయి, అవి బాయ్కాట్ చేయొచ్చు. కానీ ఇలాంటి మూవీ ఖచ్చితంగా అందరు తప్పకుండా చూడాలి. మూవీ మాత్రం చాలా బాగుంది. కన్నడ రూట్ కల్చర్ అంటున్నారు కదా, లెవెల్ లో చూపించారు సినిమా. వాళ్ళు చాలా బాగా చూపించారు బ్రో. మన వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ ఇంత డెప్త్ గా వెళ్ళి ఇంత ఎప్పుడు మన వాళ్ళు చూపించలేదు. ఇలా ఇంకా ముందు ఎప్పుడైనా చూపిస్తే మన వాళ్ళు కూడా మన మూవీస్ కూడా చాలా మంది ఎంకరేజ్ చేస్తారు. సో అందరు చూడాల్సిన మూవీ బ్రో ఇది. థ్యాంక్ యూ. చెప్పు సినిమా బాగుందన్న. చూడొచ్చా సినిమా? చూడొచ్చు, చాలా బాగా చూడొచ్చు. అంటే 1 కి అంటే కనెక్టింగ్ గా ఉందా? డిఫరెంట్ స్టోరీ అది ఇది ప్రీక్వెల్ అన్న, ఇది సీక్వెల్ ఏం కాదు, ప్రీక్వెల్. ఫస్ట్ ఎలా వచ్చింది ఏంటి అని చూపించారు సినిమా. ఓవరాల్ గా అయితే సినిమా క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా గూస్ బంప్స్ గ్యారంటీ. చాలా బాగుంది మూవీ. ఎట్లా సినిమా ఎట్లుంది? సినిమాలో ఏం లేదు, ఏం లేదా? అంటే ఫస్ట్ గా బాగా మెస్పరైజ్ చేశాడు కదా, నేషనల్ అవార్డు విన్నింగ్ పర్సన్. అందుకే ఆడ దెబ్బ కొట్టింది. అదే దెబ్బ అయింది. ఇప్పుడు ప్రజలు ఒకసారి కొత్తదనాన్ని స్వీకరిస్తారు, రెండోసారి కొత్తదనాన్ని దానికి మించి ఉండాల. ఎక్స్పీరియన్స్ రీచ్ అవ్వలేదు అయితే పూర్తిగా. సెకండ్ హాఫ్ లో ఒక 2-3 సీన్స్ బాగున్నాయి, కానీ సినిమా ఏం లేదు. మ్యూజిక్ అయితే ఏమన్నా సినిమా అంతా రొటీన్. ప్రీక్వెల్ కంటే యాక్చువల్ సీక్వెల్ రిటర్న్ కాన్సెప్ట్ పెట్టినాడు అనమాట. ఇదంతా మనం ప్రీక్వెల్ కాదని సీక్వెల్ తీసాడు, సీక్వెల్ కాదని ప్రీక్వెల్ తీసాడు. సీక్వెల్ లేదు, ప్రీక్వెల్ లేదు, రెండు లేదు. డల్ అంటారు సినిమా అయితే. ఇప్పుడు కాంతారాలో దేవుని చూపించినాడు, శివుడిని చూపించినాడు. శివుడు అంటే ఆయన డివైన్ గా చూపించిండు సినిమాని. మళ్ళా స్టోరీ తీసుకొని వచ్చేసినాడు. ఆ ఫస్ట్ లో ధర్మాన్ని మొత్తం ఈ సినిమా లైన్ వచ్చేయమంటే, ధర్మం తప్పినప్పుడు దేవుడు పుడతాడు, అది అన్ని యుగాల్లోనే ఉంటుంది. ఇప్పుడు ధర్మం తప్పింది కదా, నువ్వు దేవుని పుట్టించే సీన్ రీతి కరెక్ట్ గా చూపించండి. ఏం ధర్మం తప్పింది అనేది చూపించాల. అంటే నేచర్ బ్యాలెన్స్ అదేదో పెట్టారు ఫస్ట్ హాఫ్ లో. ఏం పెట్టిండ్లా అట్లా నేచర్ కనెక్టివిటీ ఏమీ పెట్టిండ్లా. సినిమా రొటీన్. హీరోయిన్ ఎవరైనా పాత్ర నన్ను అడిగితే ఫస్ట్ హాఫ్ వదిలేసేది మేలు. సెకండ్ హాఫ్ అన్నా కొంతమేర బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ ఏం లేదు. సినిమా అయితే నిలబెట్టలేదు అంటారు. సెకండ్ హాఫ్ లో కూడా లాస్ట్ క్లైమాక్స్ ఇంకా కరెక్ట్ గా ప్రెజెంట్ చేసిండొచ్చు. ప్రీ క్లైమాక్స్ కూడా ఏం లేదు. అయితే ఓవరాల్ మూవీ ఉందంటారా పోయిందంటారా? వాచ్ వన్ టైం ఏం లేదు. బొమ్మ కూడా సూపర్ గా బొమ్మ తిరిగేసాడు. బాగుంది యాక్టింగ్ కానీ సినిమా స్టోరీ కానీ బాగుంది నా సినిమా. అంటే 1 కి 2 కి ఏం డిఫరెన్స్ ఏం బ్రో? ఏం లేదు, తగ్గేదే లేదు సినిమా. అంటే 1 కంటే పోల్చి ఇది బాగుందా అది బాగుందా? రెండు బాగున్నాయి, అందరూ ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చి చూడొచ్చు.
యాక్టింగ్ మటుకు సూపర్ గా ఉందన్న సినిమా మటుకు ఇంకా మీకు ఏం నచ్చింది బాగా స్పెసిఫిక్ గా చెప్పండి. యాక్టింగ్ బాగుందన్న యాక్టింగ్ యాక్టింగ్ గానే సెకండ్ హాఫ్ హైలైట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఓ రేంజ్ లో అయిపోయాడు సినిమా మటుకు ఫస్ట్ హాఫ్ స్లో అవుతుంది సెకండ్ హాఫ్ మటుకు సూపర్ గా ఉంది కాంతారా 1 లో ఉన్నట్టు గూస్ బంపుల్ సీన్స్ ఖచ్చితంగా ఉన్నాయి చూసే సినిమాలో ఎట్లా గూస్ బంప్స్ ఉండే తెలిసింది నా మిగతా క్యారెక్టర్ ఎట్లా ఉన్నాయి కామెడీ రోల్స్ వాళ్ళకి వాళ్ళందరూ హీరో మటుకు యాక్టింగ్ మటుకు హీరోయిన్ హైలైట్ దాంతే కథ అంతా సూపర్ గా సినిమా యువరాణి పాత్ర అయితే బాగా హీరోయిన్ మాత్రం బాగా 90 అయింది బా ఓకే హీరో ఇంకా యాక్టింగ్ సూపర్ గా ఉంది చెప్పండి ఎట్లా సినిమా ఎట్లా అనిపించింది సినిమానా ఫస్ట్ ఇంట్రొడక్షన్ స్టార్ట్ బాగుంది మళ్ళీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది మళ్ళీ మధ్యలో ఎలిమెంట్స్ కొన్ని బాగున్నాయి ఏమంటే ఆల్రెడీ చెప్పారు మనం ఏమి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తాము కాంతారా చూసాము ఆల్రెడీ దాంట్లో ఒక థ్రిల్లర్ ఎలిమెంట్స్ అట్లుంటాయి ఇది ఎట్లంటే ఒక దీని కదా ఒక అడవి జాతి వాళ్ళు ఆ కాంతారా దైవాన్ని ఎంత నమ్మినారో ఆ శివుడు కోసము పార్వతీదేవి తపస్సు చేయడానికి ఒక స్థావరాన్ని నిర్మించింది ఆడ శివుడు తపస్సు ఎట్లా చేశాడు ఆ చోటికి కాంతారా ఎట్లొచ్చాడు ఆ కాంతారా ఆ అడవి మనుషుల్ని ఎట్లా కాపాడన్నది ఈ స్టోరీ ఏమంటే చాలా ఓపికగా చూడాలన్నా చాలా ఓపికగా చూడాలి ఎందుకంటే స్లోగా పోతా ఉంటుంది సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా స్లోగా పోతుంది సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ వస్తుంది అంటే సెకండ్ హాఫ్ తర్వాత ఒక ఫైట్ సూపర్ గా ఉంటుంది మళ్ళీ దాని తర్వాత అయితే క్లైమాక్స్ పీక్స్ వెళ్ళిపోతుంది సినిమా మ్యూజిక్ హైలైట్ గానే ఉంది నేను చెప్పేది ఏమంటే కొంచెం రొటీన్ కామెడీ పెట్టినాడు అది తీస్తే మిగతాదంతా బాగానే ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా కొంచెం పర్లే బాగానే ఉంది ఏమంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఇప్పుడు చూసారంటే కన్నడ సినిమాలు బ్యాన్ చేయాలా అని పెద్ద ఇష్యూ జరుగుతుంది కానీ అలాంటి సీన్లు అయితే కనపడలేదు ఫుల్ అయితే హౌస్ఫుల్ లేదు అట్లా సీన్లు మనం టాలీవుడ్ వాళ్ళు పట్టించుకోరు నాది వాళ్ళ అయితే ఏం పని లేక వాళ్ళు పట్టించుకుంటారు మా టాలీవుడ్ అంతా అదేం లేదు మేము ఏ ఇండస్ట్రీ సినిమాలైనా ఆదరిస్తాము అది ముందు నుంచే తెలిసింది అది తమిళ హీరో అయినా సరే కన్నడ హీరో అయినా సరే తెలుగు హీరో అయినా సరే మేము ఏ సినిమానైనా ఆదరిస్తాము యాజ్ ప్రభాస్ ఫ్యాన్ గా నేను కాంతారా సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చాను బట్ లిటిల్ బిట్ స్లో అయింది సినిమా ఓవరాల్ గా ఓసారి చూడొచ్చు వన్ టైం చెప్పండి సినిమా ఎట్లుంది సినిమా మొత్తం వేరే లెవెల్ అసలు రిషబ్ శెట్టి అసలు ఇట్లా యాక్ట్ చేస్తాడు ఇంత డైరెక్షన్ ఇంత బాగా చేస్తాడు ఒక్క సీన్ కి అయితే గూస్ బంప్స్ అట్లుంది సినిమా అయితే ఏమో అనుకుంటారు కానీ వేరే లెవెల్ యాక్టింగ్ హైలైట్ సీన్స్ ఉన్నాయి దీంట్లో హైలైట్ సీన్స్ ఉన్నాయా మెయిన్ దీంట్లో అయితే ప్రతి ఒక్కటి హైలైట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు డల్ అవుతుంది అనగా ఇంకొక సీన్ వచ్చి పైకి లేవేస్తుంది ట్విస్ట్లు ఉన్నాయి అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేము అంత బాగుంది సినిమా అయితే రిషబ్ శెట్టి కూడా హ్యాట్సాప్ ఇంకోటి మేము ఏం కోరుకున్నామంటే ఎన్టీఆర్ అండ్ ఫ్యాన్స్ తరపున నుంచి రిషబ్ శెట్టి డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఒక సినిమా పడితే రికార్డులు లెస్ అయిపోయి ఒకటి కూడా ఆగవు ఆ లెవెల్లో ఉంటుంది సినిమా అందరూ వచ్చి థియేటర్ లో చూడాల ఓటీటీ బ్యాచ్ అంతా వదిలేసేయండి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సినిమా మనకి చాలా మంది అద్దరిపోయింది అసలు మూవీ అయితే పిక్స్ లెవెల్ ఉంది బ్రో అంటే ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం మనకు డల్ గా అనిపించిన వాడు ప్రీవియస్లీ మూవీ కదా కొంచెం డల్ గా అనిపించిన వాడు ఫస్ట్ హాఫ్ కొంచెం ఫుల్ కామెడీ అన్న కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ బాగా నవ్వుకోవచ్చు యాక్షన్ ఈక్వల్ కావాలంటే సెకండ్ హాఫ్ ప్రతి ఒక్క చోట గూస్ బంప్స్ వస్తాయి మనం ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తాయి సెకండ్ హాఫ్ లో అయితే పీక్స్ లెవెల్ లో ఉంది అసలు ఆ రైటర్ రిషబ్ శెట్టినే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆయనే అసలు ఆ హీరోను అతనే చేసిన అంటే గూస్ బంప్ లైఫ్ టైం సెటిల్మెంట్ అన్న హీరోకి అయితే సూపర్ ఉంది సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో అయితే ఒక 30 మినిట్స్ సీట్లలో కూర్చోలేమన్నా గూస్ బంప్స్ వస్తానే ఉంటాయి మనం పార్ట్ లెజెండ్ 2 కూడా ఉంది అన్న పార్ట్ 2 సీక్వెల్ కూడా ఉంది లాస్ట్ లో చూపిస్తాడు సూపర్ సినిమా మొత్తం మీద సూపర్ ఓవరాల్ గా ఎక్సలెంట్ గా ఉంది యువరాణి పాత్ర ఎట్లుంది మెయిన్ యువరాణి అన్న పాత్ర లాస్ట్ ట్విస్ట్ అంటే ఆమెదే ఎక్సలెంట్ పీక్స్ లెవెల్ అన్న ఆ యువరాణి అయితే ఎక్సలెంట్ పీక్స్ లెవెల్ లో ఉంది యువరాణి అనేది ఫస్ట్ మెయిన్ పాత్ర పెద్ద విలన్ చెప్పాలంటే ఆ యువరాణినే విలన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా పీక్స్ లెవెల్ లో ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మార్ప్లెస్ గా ఉంది అన్న విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఊరే కానీ చేసింటారన్న విజువల్ సినిమా మొత్తం పైన విజువల్ ఎఫెక్ట్స్ మనం చూడాలంటే సెకండ్ హాఫ్ లో ఉంది అంటే సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ మనకి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎక్సలెంట్ గా చూపించాడు అసలు ఆ టైగర్ పక్కన ఏం నడుచుకుంటూ పోవడం ఆ విజువల్ ఎఫెక్ట్స్ కి విఎఫ్ఎక్స్ కి కరెక్ట్ గా సింక్ అయిందన్న ఎక్సలెంట్ మూవీ సూపర్ గా ఉంది అదైతే ఒక 20 మినిట్స్ లాస్ట్ 20 మినిట్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి దీంట్లో సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బంప్స్ మొత్తం మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం ఇప్పుడు వస్తుంది గూస్ బంప్స్ ఇప్పుడు వస్తుంది అంటే
ఎగ్జైట్మెంటింగ్ ఉంటుంది. ఎగ్జైట్మెంటింగ్ ఫీల్ తో గూస్ బంప్స్ తొందరగా వచ్చేస్తాయి, అంటే రిపీట్ అయినా. సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బంప్స్ అన్న. సెకండ్ హాఫ్ ఎందుకంటే లాస్ట్ 30 minutes అయితే ఫుల్ గూస్ బంప్స్. సినిమా ఇంత లెంతీ సినిమా అన్న ఫస్ట్ హాఫ్ మనకు లెంతీ సినిమా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే ఇట్లా సింపుల్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది అన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ కొంచెం మనకు లెంతీ సినిమా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ అయితే చిటికలో అయిపోయినట్టు అనిపిస్తుంది అన్న. ఇప్పుడు కన్నడలో చూసుకున్నట్టయితే కనుక బాయ్కాట్ సినిమా అని చెప్పింది మన వాళ్ళు చేస్తున్నారు, కన్నడ సినిమాని వెనక్కి తగ్గండి. అది ఎట్లా ఇప్పుడు మన వాళ్ళు అయితే ఫుల్ అయిపోయింది షో, అంటే లేట్ గా పడినాయి ప్రీమియర్ షో. అది మనం బాయ్కాట్ చేస్తున్నామా లేదా కొనసాగిస్తున్నామా? కొనసాగించారు మరి అన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పాను కదా. అది ఏమన్నా ఉంటే ఫిల్మ్ జాంబర్లో చూసుకుందాము. మనం ఆదరించాల, ఏ మూవీ అయినా కానీ మనం ఆదరించాల. తెలుగు ప్రేక్షకుల ప్రతి ఒక్కరు ఆదరిస్తారని, ఇండియన్ సినిమా కాబట్టి ఆదరిస్తారని. మేము కూడా ప్రీమియర్ షో వేరే అనుకున్నాం అన్న. 8:10 కి బుక్ చేసుకున్నాం టికెట్ లో. మళ్ళీ ప్రీమియర్ షో మళ్ళీ ప్రీమియర్ షో బుక్ చేసుకున్నాం. ఎట్లుంది సినిమా? ఎట్లుంది? కాంతారా అయితే సూపర్ గా ఉంది నా సినిమా. హరహర మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతారా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ శివుడు గురించి మాట్లాడాల. ఆ పంజూర్లు కానీ భూతకోళ్ళ కానీ ఆ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి, అవన్నీ కూడా సూపర్ గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి మెయిన్ పరమశివుడు. అది ఒక్కటి చాలు సినిమాకి, ఆ ఒక్క షాట్ చాలు. ఏ లాగ్స్ ఉన్నా కూడా మొత్తం లాక్కొని వెళ్ళిపోతాడు పరమశివుడు మాత్రం. 100% ఇది గ్యారెంటీ. పర్ఫార్మెన్స్ అనేది వన్ కంటే దీంట్లో బెటర్ గా ఉందా, దాంట్లో బెటర్ గా ఉందా? అది వేరు ఇది వేరు. పర్ఫార్మెన్స్ దీంట్లోనే కొంచెం బెటర్ గా అనిపిస్తుంది, కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది కొంచెం. కాకపోతే ఇంటర్వెల్ బ్యాంక్ కి క్లైమాక్స్ కి సెకండ్ హాఫ్ తర్వాత ఇదేం కనపడదు ఇలాగ. చూసుకున్నట్టు రీల్ రోడ్ ఆయన డైరెక్షన్ ఆయన కాబట్టి బ్యాలెన్స్ చేశాడు, చాలా అద్భుతంగా చేసినాడు, చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు, చాలా అద్భుతంగా నటించాడు కూడా. ఓకే. హీరోయిన్ ఎవరైనా పాత్ర ఎట్లుందని? బాగుంది. అది క్యూట్ గా, అంటే చాలా క్యూట్ గా చూపించాడు. కానీ కాకపోతే సినిమా మొత్తానికి విలన్ అదే అని మాత్రం ఆ సీక్రెట్ మనం చెప్పకూడదు. ఓకే, ఆ సీక్రెట్ మనం చెప్పకూడదు. కాంతార 1 చూసుకున్నట్టయితే మ్యాన్ నేచర్ కాన్ఫ్లిక్ట్ అని అంటే మనిషికి మధ్య అడవికి మధ్య జరిగే యుద్ధం లాగా తెలుస్తుంది. ఆ సీన్స్ రిపీట్ అవుతాయా? ఆ సీన్స్ రిపీట్ అవుతాయి, ఇంటర్వెల్ లో రిపీట్ అవుతుంది, మామూలుగా ఉండదు ఆ షాట్ మాత్రం. అంటే నేచర్ అయితే మనం డిస్టర్బ్ చేయకూడదు, నేచర్ అయితే డిస్టర్బ్ చేయకూడదు అనే కాన్సెప్టే దీంట్లో ఉండదు. డిస్టర్బ్ చేస్తే గాడ్ అనేవాడు, దేవుడు అనేవాడు, ఆ పరమశివుడు అనేవాడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఖచ్చితంగా ఈ సినిమాలో మనం చూసుకున్నట్టయితే కన్నడలో అయితే మన పవన్ స్టార్ సినిమా అనేది బ్యాన్ చేశారు, కొన్ని బ్యానర్లు చింపడం జరిగింది. ఓజీ సినిమాకి బ్యానర్లు చించినారు, RRR సినిమాకి బ్యానర్లు చించినారు, సల్లార్ సినిమాకి బ్యానర్ చించినారు. ఎన్ని చించుకున్నా వాళ్ళు, ఎన్ని చేసుకున్నా మన తెలుగు సినిమాలు ఆపేద్దాం ఎవరికి లేదు. ఇప్పుడు మన అది నేను చెప్తా, సపోర్టింగ్ మన ఆంధ్రాలో అయితే ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. మొన్న తారకన్న కూడా వచ్చాడు. మేము సినిమాకి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఈ కాలర్. తారకన్న సినిమా, ఈ రిషబ్ శెట్టి సినిమా, కాంతారా సినిమాకి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం తారకన్న. ఆ తల్ల ఆడుంది కాబట్టి మేము ఈ రోజు ఈ సినిమాకి ఇంత సపోర్ట్ చేస్తున్నాం. 100% మేము సపోర్ట్ చేస్తాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మీరు ప్రతి ఒక్కరిది సినిమా చూడాలా, మీరు దాని గురించి ఏం మాట్లాడద్దండి, ఎవరు బాయ్కాట్ అని చెప్పొద్దని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. వాళ్ళు ఎన్ని చేసుకున్నా ఎన్ని చేసినా మేము మాత్రము తమిళ సినిమా గానీ కన్నడ సినిమా గానీ అన్ని నెత్తిని పెట్టుకొని చూసే ప్రేక్షకులు ఎవరన్నా ఉన్నారంటే అది తెలుగు ప్రేక్షకులు మాత్రమే చెప్తున్నా. ఇది మాత్రం 100% నా. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కన్నడ రూట్ కల్చర్ గా కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి. కన్నడ నుంచి అయితే మలయాళం నుంచి, తమిళనాడు నుంచి అట్లా కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి. వాటి ఎన్ని కొత్త కాన్సెప్ట్లు వచ్చినా కూడా తమిళ సినిమా గానీ, మలయాళం సినిమా గానీ, కన్నడ సినిమా గానీ, హిందీ సినిమా గానీ ఏదైనా సరే దాన్ని నెత్తిని పెట్టుకొని చూసే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే తెలుగు ప్రేక్షకులు మాత్రమే. ఎవరు చూడండి, ఇంకా ప్రతి ఒక్కరు బాయ్కాట్ అంటాడు. మన సినిమాలు అయితే అట్లే చేస్తారు వాళ్ళు, మనం అట్లా చేయం కదా. అది తెలుగువాడి పవర్. సినిమా జిందాబాద్ అంటారు, సినిమా జిందాబాద్ అంటారు. తెలుగువాడి పవర్ అది. తెలుగువాడి పవర్ ఏందో చూపించాలంటే సినిమాలు చూసైనా చూపిస్తారు మన వాళ్ళు. అది తెలుగువాడి పవర్ ఖచ్చితంగా చూపిస్తారు. అందరిలాగా బాయ్కాట్ చేయాలా, వాళ్ళ సినిమాలు మనం చూడకూడదు, వాళ్ళ డైరెక్షన్ మనం చేయకూడదు అనే విధంగా ఏముండదు దీంట్లో. అది తెలుగువాడి దమ్ము, తెలుగువాడి పవర్ అది. అట్లుంటుంది. కాంతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థియేటర్ లో లేం అసలు. ఒక గుడిలో దేవుణ్ణి చూసినట్టే అసలు. రిషబ్ శెట్టి గారికి ఒక 100 సార్లు జైజైలు కొట్టిన అసలు ఎలాంటి అన్నాడు కదా. చాలా కలబెడితే మీరు ఆ ప్రకృతిది, ఆ విజువల్స్ ని, ఆ దైవత్వాన్ని మీరు చూడాలనుకుంటే మాటలో కాదు, ఫస్ట్ థియేటర్కి వచ్చి చూడండి. అది సినిమా వాల్యూ అంటే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లుంది సినిమాకి అయితే? ఒకటినా ఆ బీజింగ్ కి, ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కి, న్యాచురాలిటీకి, డెడికేషన్ కి, అసలు ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కి
హ్యాట్స్ ఆఫ్ అసలు. అలాంటి డెడికేషన్ ఎవరు పెట్టండి అసలు. కాంతారా 1 చూసుకున్నట్టయితే కన్నా నేషనల్ అవార్డు వచ్చింది. కాంతారా 2 కి ఎక్స్పెక్ట్ మీరు ఎక్స్పెక్టేషన్ నుంచి అసలు కొడతాడు ఆయన. ఆస్కార్ ఖచ్చితంగా వెళ్ళే అవకాశం కూడా ఉంది. రిషబ్ శెట్టి చూసుకున్నట్టయితే ఆయన డైరెక్టర్, ఆయన రైటర్, అదే చెప్తాను కదా. 3 చేసి చెప్తాను, అదే ముందుగానే చెప్తాను. డైరెక్షన్ ఎక్కడగా తగ్గింది ఆయన. న్యాచురాలిటీ యాక్టింగ్, అంతకు మించి ఏం మాటలు ఏం లేవు. మీరు వచ్చి చూస్తే కదా సినిమా మీరే చెప్తారు. అసలు మేము అసలు దేవుణ్ణి ఆడ గుళ్ళో తప్ప థియేటర్ లో ఫస్ట్ టైం చూసినది అంటారు. ట్రైలర్ లో చూసుకుంటే యువరాణి పాత్ర అయితే కన్నా చాలా క్యూట్ గా ఉంది. స్టన్ అయితే కన్నా ఆమె గ్లామర్ కి అసలు లవ్ లవ్. ఆమె ఇచ్చిన ట్విస్ట్ కూడా సినిమాలో పెద్ద కనెక్టింగ్ అవి చెప్పకూడదండి, అది రివీల్ చేయకూడదు అంటారు. అయితే ఆమె యాక్టింగ్, ఆమె అందం గురించి మాట్లాడాల, ట్విస్ట్ గురించి చెప్పొద్దు. అది చూస్తేనే మనకి ఎక్సైట్మెంట్ మనలో నింపేస్తుంది అనమాట. ఎక్సైట్మెంట్. ఓవరాల్ కాంతారా హిట్ అంటారా, బ్లాక్ బస్టరా? ఆస్కార్ లెవెల్ పోతుంది. నేనే చెప్పిన ఆస్కార్ మించిపోతుంది. ఆస్కార్ లెవెల్ పోతుంది సినిమా. ఇంతకు మించి ఇంకా దానికి ఏదో రేటింగ్ అంటారా తక్కువే అంతకు మించి. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ విత్ దిస్ మూవీ కాంతారా. రిషబ్ శెట్టికి మెయిన్ హ్యాట్స్ ఆఫ్ అసలు. జై సినిమా.